నమస్తే, నేను మీ రోషింగ్ రాక్షసి. ప్రశాంత్కి బెయిల్ వచ్చింది. నా అరెస్ట్ అయినాడు అన్న దగ్గర నుంచి మీ మీడియా అని చెప్పుకునే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఎంత బురద జల్లారు, అది చూసి నచ్చక నేను మాట్లాడుతున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గొంతు అందరికీ చేరాలి, చాలా మందికి చేరాలని నేను కోరుకుంటున్నా. సో మనం ఫస్ట్ మీడియా అంటే ఏంటి, అసలు బేసిక్ రైట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మీడియా అంటే ఏంటి అసలు? ఫస్ట్ మీడియా అంటే ఏముంది? ఒక సరైన న్యూస్ని సరైన ప్రజల దాకా చేర్చడం మీడియా పని. కానీ మాకు ఇష్టమైన మేము పిచ్చి ఇంటర్వ్యూలు చేసుకుంటాం, చేసుకొని ఎదుటోళ్ళని అరెస్ట్ క్వశ్చన్స్ అడిగి వాటి వల్ల వచ్చే గ్రింజ్ని మేము ఎంజాయ్ చేస్తాం, మీకు వేసేస్తాం. దానికి కూడా పిచ్చి పిచ్చి ఏమంటారు థంబ్నెయిల్స్ పెట్టి అదన్నాడు ఇదన్నాడు అనుకుంటే దానికి ఒక స్పెషల్ థంబ్నెయిల్స్ పెట్టుకొని వీడియో చేసుకుంటే దాన్ని యూట్యూబ్ అని అంటారు, యూట్యూబర్స్ అని అంటారు. మిమ్మల్ని మీడియా అని అన్నారు. మీరు వ్యూస్ కోసం మాత్రం చేస్తున్నారు. సరే, ఆ యాంకర్ శివ అని ఒకటి పెట్టాడు కదా వీడియో, సో ఆయన గురించి మాట్లాడుకుందాం. బొచ్చులో ఇంటర్వ్యూ అండ్ మనం మేము బతిమాలాం, ఆడ రమ్మంటే నేను వెళ్ళా. బొచ్చులో ఇంటర్వ్యూ ఎవరికి కావాలనుకున్నాడు? అక్కడ నైట్ 11 o'clock అక్కడ వరకు పోవద్దు. పోయిందా? సరే, అప్పుడు ఇవ్వలేదు నేను రేపు రా అన్నా రేపు ఇస్తాను, ఎవరికి నేను పిలిస్తే వెళ్ళాడు అని రేపు రా అన్నా అంటే అని చెప్పినప్పుడు, రాత్రి 1 గంటకో 2 గంటలకో చెప్పినప్పుడు ప్రశాంత్ బయలుదేరక ముందు వీళ్ళే ముందు ఉరికిపోయి అక్కడ కూర్చుండి ప్రశాంత్ వచ్చేదానికి వెయిట్ చేయమని ఆయన చెప్పలే కదా. నేను వచ్చే నాకన్నా ముందు ఉరికిపోయి ఉండమని అక్కడ పోయి కూర్చుండి చెప్పమని చెప్పలే కదా. కూర్చుండి నా కోసం దోమలు కుట్టించుకుంటా, సళ్ళో నాకు ఫుడ్ దొరకలేదు, మా ఖర్చంతా నువ్వు ఇస్తావా అని ఆయన అనలేదు. ప్రశాంత్ ఇవన్నీ చెప్పలే కదా. 6 గంటల దాకా వెయిట్ చేసుకొని కింద దోమలు కొట్టుకొని అంత చలిలోని ఏం లేకుండా స్వెటర్ ఏం లేకుండా ఇదే నేను వస్తా, నేను ఊరికి పోయినాక ఇస్తా, రేపు ఇస్తా అని చెప్పిండు. తనకు కూడా తెలియదు తాను ఏ టైం వరకు అక్కడికి చేరుతా, అక్కడ నేను చేరే వరకు ఏం పడుతుంది అనే సంగతి ప్రశాంత్ కూడా తెలియదు. సరే, వెయిట్ చేసా ప్రశాంత్, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాక నా మనిషిని లోపలికి పంపించా అని చెప్తున్నావు. నా మనిషి ఒక లోపలికి పంపించి ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఒకసారి లోపలికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అంటే నా మనిషి ఒక లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఒకసారి వినేసారని చెప్పి నా దగ్గరికి వచ్చి నీ మనిషిని పంపించావు. నీ మనిషిని పంపించే హక్కు ఎవరు ఇచ్చారు? ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఒక వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళి చూసి రావడానికి హక్కు ఎవరు ఇచ్చారు? చెప్పాడా ప్రశాంత్ నా ప్రైవేట్ లైఫ్ కూడా నువ్వు చూడొచ్చు అని? అక్కడ కూడా అక్కడనైతే నేను ఇన్వైట్ చేయలే కదా. ఇక్కడనైతే పిలిచాడు అని అంటున్నావు, అక్కడనైతే నేను ఇన్వైట్ చేయలే కదా. పోయి చూసి వచ్చి అతనెవరో చూసి వచ్చిన మాటని నువ్వేదో చేసినట్టు నువ్వు దాన్ని మాత్రం పోస్ట్ చేసుకున్నావు. మీడియా వాళ్ళని ప్రశాంత్ అన్నాడు అని చెప్పేసి అది ఎంతవరకు కరెక్ట్? ఇదేనా మీడియా అంటే? ఇది మీడియానా? లేకపోతే నీకు మాత్రం ఓకే ఇంటర్వ్యూ ఎట్లాగో దొరకలేదు, మన ఒకటి మంచి ఒక మంచి గొప్ప ఒకటి చెప్పుకోవడానికి ఒక న్యూస్ దొరికింది, దీన్ని వేసుకుని ఇట్లయినా నెగిటివ్ చేద్దాం, ప్రశాంత్ నెగిటివ్ చేసినా సరే మనకు వ్యూస్ కావాలి, ఎట్లాగో ఇంటర్వ్యూ దొరకలేదు కాబట్టి. సో మనకు వ్యూస్ కావాలి, న్యూస్ కాదు, వ్యూస్ కావాలి. సో లొల్లా అమర్దీప్ ఫ్రెండ్ లొల్లా మాట్లాడుతున్నాడు. సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా పెట్రోల్ పట్టుకుని వస్తున్నారు, కోడిగుడ్లు టమాటాలు కర్రలు పట్టుకుని ఉన్నారు. సో నువ్వు కనుక ఫస్ట్ బయటికి వెళ్తే దయచేసి ఇది రాంగ్, నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక మీరు ఇలా చేయొద్దు. ప్రశాంత్కి నేను ఆల్రెడీ చెప్పా బయట కోడిగుడ్లు పట్టుకొని ఉన్నారు, టమాటాలు పట్టుకొని ఉన్నారు, ఇంకా ఇది రాళ్ళు పెట్రోల్ ఇవన్నీ పట్టుకొని ఉన్నారు. చాలా ఉద్రిక్తంగా ఉంది, చాలా పెద్ద క్రౌడ్ ఉంది. నువ్వు చెప్పా కానీ ప్రశాంత్ ఏమి స్పందించలేడని. ప్రశాంత్ ఏం చేస్తాడు అక్కడ ఉన్న క్రౌడ్కి? ప్రశాంత్ ఏం పోలీస్ కాదు కదా వాళ్ళ క్రౌడ్ని తప్పించడానికి, ఏం చేయడానికి. సో ప్రశాంత్ ఏం చేయడానికి లేదు. కానీ నీకు తెలుసు ఆ విషయం. నీకు తెలిసినప్పుడు ఈ విషయం అమర్దీప్ చెప్పడానికి నువ్వెందుకు బాధపడ్డావు? అమర్దీప్ చెప్పలేకపోతున్నా అని. అప్పుడే బయటకు వచ్చాడు, మనుషులందరూ అప్పుడే చూస్తున్నాడు, ఇది ఎలా డైజెస్ట్ చేసుకుంటాడు? అమర్దీప్కి చెప్పి అమర్దీప్ ఇదిరా పరిస్థితి, బయట మనం బయటకు వెళ్తే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి నువ్వు బయటకు తీసుకోవాలి. ఈ బాధ్యత ఎవరిది? ఇంత బయట ఇట్లాంటి పరిస్థితి ఉన్నది అని తెలిసినప్పుడు తెలిసి నువ్వు బయటకు తీసుకెళ్ళినావు చూడు, వాళ్ళని తీసుకెళ్ళినావు చూడు, ఆ దారి నుంచి అది ఎంతవరకు కరెక్ట్? నీకు తెలిసి నువ్వు బయటకు తీసుకెళ్ళినావు, అది ఇప్పుడు బాధ్యత ఎవరిది? నీదా ప్రశాంత్ ఫ్యాన్సా లేకపోతే ఇంకెవరా ఆ రాళ్ళు వేసిందన్న విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు తీసుకుపోవడం తప్పు కదా. మళ్ళీ ప్రశాంత్ ఎందుకు దీనిపైన ఎలిగేషన్స్ వేస్తున్నావు? నువ్వు అనుకో, నీకు తెలిసి నువ్వు తీసుకెళ్ళినావు కాబట్టి నువ్వే బాధ్యుడివి, ప్రశాంత్ కాదు అక్కడ బాధ్యుడు. ఇంకా ఈ సోకాల్డ్ మీడియా అని చెప్పుకునే యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లా బిహేవ్ చేశారో చూడండి ఒకసారి.
వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారో చూడండి. ఎంత అసలు నా వల్ల అవ్వట్లేదు, తనకి హక్కు లేదా, తనకి నిద్రపోయే హక్కు లేదా అంటే సెలబ్రిటీ అయిపోయాడు, బిగ్ బాస్ విన్నర్ అయినంత మాత్రాన ఇంకా మీరు సచ్చినట్టు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, మీకు ఏమైనా సరే, మీకు ఎట్లున్నా సరే ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అన్నట్టు మాట్లాడు. రేపు రండి అంటే వస్తాం, మీరు కారు అవసరం ఎవరిది, మీదా ప్రశాంత్దా? మీరు రాకున్నా ఇంకొకళ్ళు వస్తారు, ఎవరికి అవసరం వాళ్ళు వస్తారు, ఎవరికి ఓపిక ఉంటే వాళ్ళు వస్తారు. మీకు ఓపిక లేకపోతే మీరు వెళ్ళిపోండి, మీరు రాకండి. ఇదేం పద్ధతి? తర్వాత ఫేక్ న్యూస్ లేసారు, మీకు మేము ఇవ్వంపో అంటే ఫేక్ న్యూస్లు ప్రూవ్ చేసుకున్న బాధ్యత ఎవరిది? మా ప్రశాంత్దంట. మేము అగ్రీ, ఫేక్ న్యూస్ పెట్టింది అది ఫేక్, ఓకే, దాన్ని నిరూపించుకునే బాధ్యత ఎవరిది? ఏం అవసరం ప్రశాంత్కి? ఏం అవసరం? ప్రశాంత్ ఏంటో జనాలందరూ చూసారు ఆల్రెడీ. ఫేక్ న్యూస్ వేసింది, ఫేక్ న్యూస్ కాదు ఇది, రైట్ అని ప్రూవ్ చేసుకున్న బాధ్యత మీది. అంటే మేము ఫేక్ న్యూస్లు వేస్తాం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఫేక్ న్యూస్ వేస్తాం, మా ఇష్టం, మేము వేసినాం కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోండి అని కూడా మళ్ళీ మీరే మైకులు పట్టుకొని వస్తారా? అసలు ఇదా అంటే మీరు ఏమన్నా, మీరు యూట్యూబర్సా లేకపోతే అసలు ఏమవుదామని అంటే మీడియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని ఇంకా ఇంతేనా? మీకు వ్యూస్ కోసం ఇంతేనా చేసేది? సో ఇంకో ఇంటర్వ్యూలో ఇంకొక ఏమంటది, రైతు బిడ్డ అని ట్యాగ్ చేసుకున్నాడు, రైతులకి ఏమన్నా చేశాడా? రైతుల కోసం నువ్వేం చేస్తావు? అది అతను ఏం చేయలేదు. మీరు రైతులకు ఏమన్నా చేస్తారా? మరంటే ఇప్పుడు మీరు జర్నలిస్టులకు ఏమైనా చేసుకుంటున్నారా? లేకపోతే ఒక డాక్టర్ ఉంటాడు, నేను డాక్టర్ని అని చెప్పుకున్నంత మాత్రం డాక్టర్లందరికీ చేయాలని ఏం లేదు కదా. ఆయనకి ఇష్టం ఉంటే చేస్తాడు, లేకపోతే లేదు. ఇక్కడ రైతు బిడ్డ ఆయన చేస్తా అని చెప్తున్నాడు. అయినా ఎప్పుడో గతంలో జరిగిన దానికి 14 గ్రామాలు ఇట్లా అయిపోయినాయి కదా, ఏం చేస్తావు అని అడిగితే నేనేమన్నా సీఎంనా అని అడిగితే దాన్ని కూడా ఏదో పెద్ద మాట్లాడినట్టు ట్రోల్ చేశారు. దాదాపు 15 గ్రామాల రైతులు, వాళ్ళంతా రైతులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళపైన మీరు ఏమైనా చేసిండ్రా గతంలో? నేనేమన్నా ఇప్పుడు నీకేమన్నా సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు, నేను ఒక రైతు బిడ్డని కదా. సరే, ఇదే విషయం మీరు ఒక పెద్ద పొలిటీషియన్ అడుగుతారా? మంచి పవర్లో ఉన్న పొలిటీషియన్ నువ్వేం చేసావు, ఆ 14 గ్రామాలకు నువ్వేం చేసావు అని అక్కడున్న పొలిటీషియన్ మీరు అడగగలుగుతారా? మీరు మీడియా అని చెప్పుకుంటున్నారు కదా, ధైర్యంగా ఇవన్నీ, సామాన్యుడు కాబట్టి ధైర్యంగా ఇవన్నీ పోస్ట్ చేస్తున్నారు కదా. ఇదే ధైర్యం మీరు ఒక పొలిటీషియన్ ముందు మాట్లాడే దమ్ముందా మీకు? కానీ దీనివల్ల ఒక విషయం మాత్రం, ఈ మీడియా అని చెప్పుకునే యూట్యూబర్స్ దగ్గర నుంచి ఒకటి ఏం కనిపిస్తుందంటే, మేము చేయలేనిది ఒక సామాన్యుడు చేశాడు, మాలాంటోడే, మేము కూడా ఇట్లనే యూట్యూబ్ పెట్టుకొని మేము ఏదో గొప్పగా అయిపోదామని వచ్చినాం, కానీ మాకు ఇంత క్రేజ్ రాలేదే అని ఈర్ష, కుళ్ళు, అసూయ తప్ప ఇంకేం కనిపించట్ల దాంట్లో. మీరు దీనివల్ల ఏం పోగేసుకున్నారో తెలియదు, కానీ ఓన్లీ నెగటివిటీ వస్తుంది, మీరు ఏం గొప్పోళ్ళు అయిపోరు. వీటికి చూద్దాం ఇంకా ముందు ఏం జరుగుతుందో. మన ప్రశాంత్ అయితే ఇప్పుడే బెయిల్ వచ్చిందంట, తెలిసింది న్యూస్లో. సో బెయిల్ వచ్చింది. ఆ ప్రశాంత్ ఏం క్రిమినల్ కాదు, ఏం చేయలేదు. సో ఈ నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళు హ్యాపీ అయిపోకండి, ప్రశాంత్ క్రిమినల్ కాదు. సో నేను చెప్పింది మీకు అందరికీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.